హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఈజీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఛానల్. మనం ప్రెజెంట్ సినారియో గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ వీడియోస్లో అన్ని పాస్ట్ సినారియో గురించి మాట్లాడుకున్నాము, కంప్లీట్ చేసాం. అలాగే ఇప్పుడు ప్రజెంట్ సినారియో గురించి మాట్లాడుకుంటున్నాము. అందులో భాగంగా ప్రజెంట్ ప్రోగ్రెసివ్ యాక్షన్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్ ఎట్లా చేయాలనేది మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నాం. ఇప్పుడు కంప్లీటెడ్ యాక్షన్ అంటే రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ మధ్యనే ఇప్పుడే కొంతసేపు క్రితమే జరిగిన విషయాల గురించి చెప్పుకునేదే రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్ అంటాం. ఇది ఎలా యూజ్ చేస్తామంటే హ్యావ్ ప్లస్ V3 యూజ్ చేస్తాం. అంటే హ్యాజ్ ఎప్పుడు వచ్చినా కూడా మనం V3తోనే సెంటెన్సెస్ ఫామ్ చేస్తాం. V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అంటాం కదా. V1 V2 V3 అని పిలుస్తాం వీటిని. ఈ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఏదైతే ఉందో అది ప్లస్ హ్యాజ్కి యాడ్ చేస్తామన్నమాట. పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ V3 అనేది యాడ్ చేస్తాం. వెబ్ V3 ఫామ్ యాడ్ చేస్తాం. హ్యాజ్ అనేది ఎందుకు వచ్చాయి? టూ అంటే ప్లూరల్ వాటికి హ్యావ్ యూజ్ చేస్తాం. ఐ హ్యావ్, యూ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్. ఈ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్. సింగులర్ సబ్జెక్ట్స్కి హ్యాజ్ యూజ్ చేస్తాం, ప్లూరల్ సబ్జెక్ట్స్కి హ్యావ్ యూజ్ చేస్తాం. దట్స్ ఆల్. ఓకే, ఇవి సెంటెన్సెస్ ఎట్లా ఫామ్ చేయాలనేది ఇప్పుడు చూసుకుందాం. ఓకే, ఇప్పుడే జరిగి ముగించిన పనులు, ఇప్పుడే కొన్ని పనులు కంప్లీట్ అయ్యాయి. వాటి ప్రభావం అయితే మనకి ఇంకా తెలుస్తూ ఉంది. జస్ట్ నౌ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై లంచ్. జస్ట్ నౌ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై లంచ్. ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా, యాక్చువల్గా మనకి ఉన్న కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. ఆ రూల్స్ ఏంటి చెప్పండి? వీ షుడ్ నాట్ ట్రాన్స్లేట్ తెలుగు టు ఇంగ్లీష్. ఓకే, అండ్ రైట్ ఆర్ రాంగ్ అనేది మీరు థింక్ చేయకూడదు, మాట్లాడుతూనే ఉండాలి. ఏది వస్తే అది మాట్లాడుతూ ఉండాలి. ఓకే, రాంగ్ అయ్యింది అనుకోండి, అది మనకు తెలిసిపోతుంది. ఎక్కడైనా మనం రాంగ్ మాట్లాడామంటే యూ కెన్ ఫైండ్ ఇట్. ఆఫ్టర్ దట్ వీ కెన్ కరెక్ట్ దెమ్. ఓకే, సో యూ హ్యావ్ టు స్పీక్ కంటిన్యూస్లీ ఇన్ ఇంగ్లీష్. దట్స్ ఆల్. మన టంగ్కి, వోకల్ కార్డ్స్కి అలవాటు చేయాలి కదా మరి, రైట్? సో మీరు మాట్లాడుతూనే ఉండాలి. చిన్నదైనా పెద్దదైనా ఏదొస్తే అది ఇంగ్లీష్లో మాట్లాడుతూనే ఉండాలి. దెన్ యూ క్యాన్ గెట్ ద కాన్ఫిడెన్స్. మహేష్ హ్యాజ్ రీచ్డ్ బస్ స్టాండ్ ఆన్ రైట్ టైం. ఇంకా పొడిగించుకోవాలంటే సెంటెన్సెస్ ఇలాగ: మహేష్ హ్యాజ్ రీచ్డ్ బస్ స్టాండ్ ఆన్ రైట్ టైం. బస్ హ్యాజ్ స్టార్టెడ్. బస్సు స్టార్ట్ అయ్యింది. బస్ హ్యాజ్ స్టార్టెడ్. బస్సు స్టార్ట్ అయ్యి. దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్, దట్స్ వై దే ఆర్ సాడ్. దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్, దట్స్ వై దే ఆర్ సాడ్. అందుకే వాళ్ళు విచారంగా ఉన్నారు. వాళ్ళు పరీక్షలో ఫెయిల్ అయ్యారు కాబట్టి విచారంగా ఉన్నారు. వాళ్ళు పరీక్షలో ఫెయిల్ అయ్యారు, అందుకే వాళ్ళు విచారంగా ఉన్నారు. రాజు హ్యాజ్ ఫర్గాటెన్ టు టెల్ మీ అబౌట్ ద పార్టీ. రాజు పార్టీ గురించి చెప్పడం మర్చిపోయాడు. ఐ హ్యావ్ completed my work. He has done his work. అతని పని చేశాడు. It has eaten food. అది ఫుడ్ తినింది. It has eaten food. అది ఫుడ్ తినింది. ఇంకా పొడిగించాలంటే just now. It has eaten food just now. అది ఇప్పుడే ఫుడ్ తినింది. అంతే. ఇలా మనం ఎన్నో సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ట్రై చేయండి. మై హస్బెండ్ హ్యాస్ గాట్ అప్ జస్ట్ నౌ. మా హస్బెండ్ ఇప్పుడే నిద్ర లేచారు. మై హస్బెండ్ హ్యాస్ వాచ్డ్ టీవీ బిఫోర్ 1 hour. 1 గంట ముందే మా హస్బెండ్ టీవీ వాచ్ చేశారు. మై హస్బెండ్ హ్యాస్ వాచ్డ్ టీవీ బిఫోర్ 1 hour. 1 గంట ముందు ఆయన టీవీ వాచ్ చేశారు. I have come at office now. నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను. I have come at office now. నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను. We have won the match. We have won the cricket match. మేము ఆ క్రికెట్ మ్యాచ్ గెలిచాము. I have bought a car. నేను ఒక కారు కొన్నాను. I have bought a house. నేను ఒక హౌస్ కొన్నాను. I have eaten a cake just now. నేను ఇప్పుడే ఒక కేక్ తిన్నాను. He has
టేకెన్ హిస్ బ్యాగ్, అతని బ్యాగ్ తీసుకున్నాడు. హీ హ్యాస్ టేకెన్ హిస్ బ్యాగ్, అతని బ్యాగ్ తీసుకున్నాడు. హీ హ్యాస్ రీచ్డ్ హిజ్ హౌస్ జస్ట్ నౌ, హీ హ్యాస్ రీచ్డ్ హిజ్ హౌస్ జస్ట్ నౌ, అతని ఇంటికి ఇప్పుడే రీచ్ అయ్యాడు. కమలా హ్యాస్ కమ్ టు మై హౌస్, కమల మా ఇంటికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ కమ్ వచ్చింది ఏంటి అని అనుకుంటున్నారా? కమ్, కేమ్, కమ్. V1 కమ్, V2 కేమ్, V3 కమ్. లత హ్యాస్ కమ్ టు మై హౌస్ జస్ట్ నౌ, లత ఇప్పుడే మా ఇంటికి వచ్చింది. కమ్, కేమ్, కమ్. ఓకేనా, గుర్తుంచుకోండి. అలాగే మీరు కొన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేయండి. అలాగే ఏంటంటే మన కాన్సెప్ట్ ఏంటి, మనం పెన్ అండ్ పేపర్ యూజ్ చేయకుండా న్యాచురల్గా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలనేది మన కాన్సెప్ట్, రైట్? మీరు అలానే చేయండి. అందుకే నేను బోర్డు మీద చెప్పేది నేను ఇప్పుడు స్టాప్ చేశాను. ఎందుకు అంటే మీతో న్యాచురల్గా ఇంగ్లీష్ మాట్లాడిపించాలి అనేది నా ఇంటెన్షన్. అందుకే బోర్డు మీద రాయడం అనేది నేను చేయడం లేదు. మీరు ట్రై చేయండి. రాస్తే బుక్లోనే ఉంటాయండి, మన బ్రెయిన్లోకి ఎక్కవు. రాయకూడదు, మనం డైరెక్ట్గా బ్రెయిన్లోనే ఫిక్స్ చేసుకోవాలి. డైరెక్ట్గా బ్రెయిన్లోనే ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు మీ ఫ్రెండ్స్తో ఇలానే మాట్లాడండి. ఓకే, ఐ హ్యావ్ వాచ్డ్ ద మూవీ లాస్ట్ వీక్, ఐ హ్యావ్ వాచ్డ్ ద మూవీ లాస్ట్ వీక్ అని ఎందుకు చెప్తున్నానంటే అది ఆ మూవీ ఇంకా నాకు మైండ్లో కదలాడుతూ ఉందన్నమాట. ఇప్పటికి ఇంకా గుర్తుంది ఆ మూవీ అంతా, ఆ ఫీలింగ్ ఇప్పటికే ఉంది. అందుకే ఐ హ్యావ్ వాచ్డ్ ద మూవీ లాస్ట్ వీక్ అంటున్నా. నేను లాస్ట్ వీక్ ఆ మూవీ చూశాను. ఆల్రెడీ ఐ హ్యావ్ వాచ్డ్ ద మూవీ ఆల్రెడీ నేను ఆ మూవీ చూశాను. ఐ హ్యావ్ బాట్ ద కార్ ఆల్రెడీ, ఆ కార్ ఆల్రెడీ నేను కొన్నాను. ఐ హ్యావ్ వేర్డ్ ద డ్రెస్, ఐ హ్యావ్ సెలెక్టెడ్ ద డ్రెస్ ఆల్రెడీ, ఆ డ్రెస్ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. ఐ హ్యావ్ సెలెక్టెడ్ ద డ్రెస్ ఆల్రెడీ నేను ఆ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఐ హ్యావ్ సెడ్ టు హెర్, నేను ఆమెకు చెప్పాను. ఐ హ్యాడ్ టోల్డ్ హెర్, ఆమెకి నేను చెప్పాను. హీ హ్యాస్ వర్క్డ్ ఎ లాట్, అతను చాలా వర్క్ చేశాడు. హీ హ్యాస్ వర్క్డ్ ఎ లాట్, అతను చాలా పని చేశాడు. షీ హ్యాస్ కుక్డ్ వెరీ డెలిషియస్ ఫుడ్, ఆమె చాలా టేస్టీ ఫుడ్, మంచి ఫుడ్ వండింది. చెప్పండి, ఇలాగా ఎన్నో మీరు చెప్పొచ్చు. అవునా కదా? ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేయండి. అలాగే మై ఫ్రెండ్ హ్యాస్ కమ్ టు మై హౌస్ టు టాక్ టు మీ, మా ఫ్రెండ్ నాతో మాట్లాడడానికి మా ఇంటికి వచ్చింది. ఐ హ్యావ్ గాన్ టు మార్కెట్, నేను మార్కెట్కి వెళ్ళాను. ఆల్రెడీ ఐ హ్యావ్ గాన్ టు ద మార్కెట్ ఆల్రెడీ, నేను ఆల్రెడీ ఆ మార్కెట్కి వెళ్ళాను. ఐ హ్యావ్ బాట్ సమ్ వెజిటేబుల్స్, నేను కొన్ని వెజిటేబుల్స్ కొన్నాను. ఐ హ్యావ్ కమ్ టు మై హౌస్ జస్ట్ నౌ, నేను ఇప్పుడే మా ఇంటికి వచ్చాను. ఐ హ్యావ్ కమ్ టు మై హౌస్ జస్ట్ నౌ, నేను ఇప్పుడే మా ఇంటికి వచ్చాను. మై డాడ్ కమ్ టు మీ, మా డాడీ నా దగ్గరకు వచ్చారు, మా ఇంటికి వచ్చారు. మై సిస్టర్ హ్యాస్ ఆస్క్డ్ మీ ద పెన్, మై సిస్టర్ హ్యాస్ ఆస్క్డ్ మీ ద బుక్, మా చెల్లి ఆ బుక్ అడిగింది. ఇలా మనం ఎన్నెన్నో సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్, రైట్? పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ పర్సన్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ అనేది మనం చేయాలి. రోజు ఏదో ఒకటి రెండు మాటలు మాట్లాడేసి ప్రాక్టీస్ చేస్తున్నామని కాదు, మ్యాక్సిమం వీలైనప్పుడల్లా మీరు మాట్లాడుతూనే ఉండాలి. అలా అయితేనే మీరు పర్ఫెక్ట్ కాగలరు, అప్పుడే మీరు పర్ఫెక్ట్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మీకు తెలిసిందే కదా, మనం కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, నేర్చుకున్నప్పుడు చాలా తడబడతాము. చూసి గేర్ ఎక్కడుంది, క్లచ్ ఎక్కడుంది, ఎక్సలేటర్ ఎక్కడుందో చూసి డ్రైవ్ చేస్తాము. అదే రోజు చేస్తూ ఉంటే ఏమవుతుంది, వితిన్ 1 or 2 monthsలో అది మనకి ప్రాక్టీస్ అయిపోతుంది కదా. ఇది కూడా అంతే ఫ్రెండ్స్, ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా అంతే, ఇది కూడా అంతే. వీ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ ఈజీలీ. అన్నిట్లో కంటే ఈజీ అయిన లాంగ్వేజ్ ఏది ఉంది అంటే అది ఇంగ్లీషే ఫ్రెండ్స్. ఇంగ్లీష్, మన తెలుగు ఎంత కష్టమో మీకు తెలుసు కదా. ఎన్ని నేర్చుకోవాలి, ఎన్ని అక్షరాలు నేర్చుకోవాలి, మనం ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటే ఆ తెలుగులో అన్నీ కంప్లీట్గా రాయగలం, మాట్లాడగలం. తెలుగులో గ్రామర్ తెలుసా మనకి? ఎంతవరకు తెలుసండి? నాకైతే తెలియదు.
మనకి తెలుగులో గ్రామర్ తెలియదు కానీ అన్నీ మాట్లాడతాం. అంతే ఇంగ్లీష్ కూడా గ్రామర్ గురించి అస్సలు మాట్లాడకండి. ఇప్పుడు అస్సలు ఆలోచించకండి, గ్రామర్ గురించి అస్సలు ఆలోచించకండి. మనం తెలుగులో కొంచెం కూడా గ్రామర్ తెలియదు, నాకైతే అస్సలు తెలియదు, అన్నీ మాట్లాడతాం. రైట్? మీకేమైనా తెలుసా చెప్పండి? తెలుగులో గ్రామర్ ఏంటంటే ఏమీ తెలియదు. చిన్నప్పుడు ఏవో నేర్చుకునేటప్పుడు కొన్ని నేర్చుకున్నాం, ఏవో సందులు, సమాసాలు ఇలాంటివన్నీ, అవేంటో కూడా ఇప్పుడు గుర్తులేవు. రైట్? మరి ఇంగ్లీష్లో ఎందుకు గ్రామర్ గురించి మనం ఆలోచించాలి చెప్పండి? అవసరం లేదు. ఇప్పుడు కంప్లీటెడ్ యాక్షన్ అని చెప్తున్నా కదా, కంప్లీటెడ్ యాక్షన్ అనేది ఇలా మాట్లాడండి. ప్రజెంట్ సినారియోస్ కాబట్టి ప్రజెంట్ కంప్లీటెడ్ యాక్షన్ గురించే మనం మాట్లాడుతున్నాం ఈరోజు. ప్రజెంట్ కంప్లీటెడ్ యాక్షన్ అంటే హ్యావ్ హ్యాజ్ ప్లస్ V3, దట్స్ ఆల్. అంటే సబ్జెక్ట్ హ్యావ్ హ్యాజ్ ప్లస్ V3 యూజ్ చేసి మనం సెంటెన్స్ ఫామ్ చేస్తాం, దట్స్ ఆల్. అంతే. ఐ హ్యావ్ బాట్ ఏ కార్, నేను ఒక కారు కొన్నాను, అయిపోయింది కదా. ఈ మధ్యనే, ఇప్పుడే, కొంతసేపటి క్రితమే జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? ఈ మధ్య జరిగింది, కొంతసేపటి క్రితమే జరిగింది. అంతే. ఇప్పుడే జరిగిందన్నా కూడా కంప్లీటెడ్ అయిపోయింది కదా, ఇప్పుడే జరిగింది, జరిగిపోయింది కాబట్టి కంప్లీటెడ్. ఐ హ్యావ్ కమ్ జస్ట్ నౌ అన్నా, ఇప్పుడే, నేను ఇప్పుడే వచ్చాను, జస్ట్ నౌ. అంతే. ఇప్పుడే జరిగిందన్నా జరిగింది, అయిపోయింది కాబట్టి ప్రజెంట్ కంప్లీటెడ్ యాక్షన్ ఇది. మనం ఎలా యూజ్ చేయాలి? హ్యావ్ హ్యాజ్ ప్లస్ V3 యూజ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి, మాట్లాడుతూ ఉండండి. ఫ్రెండ్స్, నేను చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. దాదాపు 1 month డిలే అయిపోయింది. సారీ ఫర్ ద డిలే. కొందరు అడిగారు, మేడం మీరు చాలా రోజుల నుంచి వీడియో చేయట్లేదు, మేము ఎదురు చూస్తున్నామని. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా వస్తాయి. సమ్ ప్రాబ్లమ్స్ వల్ల గ్యాప్ వచ్చింది 1 month. నా మైండ్ అంతా ఇక్కడే ఉంది, మీ దగ్గరే ఉంది నా మైండ్ అంతా. అరే వాళ్ళు ఎదురు చూస్తారు, నేను మధ్యలో బ్రేక్ ఇచ్చానని చెప్పి సారీ ఫర్ దట్. ఇక్కడ నుంచి మీకు కంటిన్యూగా ఈ కంటెంట్ అందించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like, share, subscribe. Thank you.